వాడు ఇంటికి వచ్చి గొడవ చేశాడని ఇందు వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ ఇది. సమయానికి అమ్మాయి అమెరికాలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నిర్భయ చట్టం కింద అరెస్ట్ చేయాల్సి వచ్చేది. ఆల్రెడీ మీ వాడు అమ్మాయి విషయంలో జైలుకి వెళ్ళొచ్చాడు. ఈసారి మినిమం 6 ఏళ్లు పడుద్ది. సార్ మా వాడు అమాయకుడు మూర్ఖుడు అర్థం కావట్లేదు సార్. రే ఏముందిరా దాని దగ్గర? ఏమండి మీరుండండి సార్, ప్లీజ్ ఈ ఒక్కసారి వదిలేయండి. మళ్ళీ మా వాడిని అటువైపు వెళ్లకుండా చూసుకుంటాను, ప్లీజ్. కంప్లైంట్ వచ్చింది కాబట్టి యాక్షన్ తీసుకోక తప్పదమ్మా. ఈసారికి మీ వాడిని సస్పెక్ట్ లిస్ట్లో పెడుతున్నాను. ఏయ్, మళ్ళీ అక్కడ ఏ గొడవ జరిగినా కూడా ముందు నిన్ను లోపలేస్తాను. జాగ్రత్త అమ్మా. మీ వాడిని ఆ ఇంటికి ఆ ఇంటి వాళ్ళకి కిలోమీటర్ దూరంలో ఉండమని చెప్పండి. ఇది కనుక రిపీట్ అయితే లైఫ్ అంతా రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది. విన్నావా? నా కర్మరా, చాలరా, ఇక నేను ఆపేసాయి. ఇన్నాఫ్. చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. ఉండండి. హిందూ 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 ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కొంచెమైనా నీకు అమ్మ మీద ఉందా? 2 సంవత్సరాలు నిన్ను జైల్లో చూసినప్పుడు నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా? అమ్మ గురించి ఒక్కసారి నా ఆలోచించావా? ఫంక్షన్లు, ఫ్రెండ్స్, చుట్టాలు అని మీ నాన్న ఎంత హ్యాపీగా ఉండేవారు. ఇప్పుడు అవన్నీ నీ వల్ల వదిలేశారు కదరా. మళ్ళీ పోలీసులు గొడవలు అంటే నా వల్ల కావట్లేదు. అసలు నీ మీద ప్రేమ ఉంటే అమ్మ ఎందుకు వదిలేసిపోతుంది? ఒక ఫోన్ లేదు, మెసేజ్ లేదు, నిన్ను మర్చిపోయిందిరా. రే చిన్న, నువ్వు కూడా అమ్మాయిని మర్చిపోరా. అమ్మా, నేను కష్టపడతానని చెప్పి నువ్వు నన్ను వదిలేదు కదమ్మా. అలాగే నేను ఇందును వదలలేను. బట్ ఐ ప్రామిస్, ఇంకెప్పుడు ఇందు ఇంటికి గొడవ చేయను. నా వల్ల నీకు ఏ కష్టం కలగదమ్మా. హాయ్. హాయ్. ఏ ఎండి గారు నా గురించి అడిగారా? ఇంకా రాలేదు. ఓ థాంక్ గాడ్. ఓకే. బుజ్జి కన్నా, చిట్టి కన్నా నేను వదులుతానా? నువ్వు ఎక్కడున్నా వెతుక్కుంటూ వచ్చేస్తా కదా. చూచూ బుజ్జి. ఆన్ సైట్ కోసం ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. ఇంకో 3 months లో జూ అంటే అమెరికా వెళ్ళిపోతాను. అమెరికా వెళ్తావా? అమెరికా తొక్కేం కాదు. షిట్, ఇద్దరిద్దరు మళ్ళీ తగిలాడేంటి? ఎవడే? మనం చెప్పాను కదా వాడే. నువ్వు అమెరికా వెళ్తే నేను రాననుకున్నావా? వచ్చేస్తా, అక్కడికే వచ్చేస్తా. పాస్పోర్ట్ కి అప్లై చేస్తున్నాను. పాస్పోర్ట్ ఉంటే అమెరికా వెళ్ళొచ్చు అనుకుంటున్నాడు. ఎత్తవా? ఏయ్, వీసా కూడా అప్లై చేస్తా. అవసరమైతే విజిటింగ్ వీసా మీద వచ్చేస్తా. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదు. అవును, అసలు నీకు ఫారెన్ పిచ్చి ఏంటే? నన్ను ఒంటరిగా ఇండియాలో వదిలేసి నువ్వు అమెరికా వెళ్ళి ఏం పీక్దామని బుద్ధుందా నీకు? నిన్ను అసలు ఏంట్రా వాగుతున్నావు? నువ్వా? అబ్బా నువ్వా? ఏ యాక్షన్ 500. నేను అమెరికా వెళ్తాను, అవసరమైతే మార్స్ కి వెళ్తాను. నీకేంట్రా? ఆహా నీకేంటి? హలో హలో హలో, గెలాక్సీ ఎడ్జ్కి అక్కడి నుంచి దూకే నాకేంటి? అలాంటప్పుడు నన్నెందుకు కామెంట్ చేస్తున్నావు? ఇలా ఫాలో అయ్యి అల్లరెందుకు చేస్తున్నావు? నేను నిన్ను ఫాలో చేస్తున్నానా? ఏం ఫ్యాంటసీ నేను ఇది. బీడీఎస్ఎం కన్నా చాండాలంగా ఉంది తెలుసా? బీడీఎస్ఎం ఏంట్రా? అలాంటి అడల్ట్ కంటే నీలాంటి కిడ్స్ కి ఎందుకు అర్థమవుతుంది? వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయి. అమ్మీబా ఫేస్ నువ్వును. నాది అమ్మీబా ఫేసా? నీకు కళ్ళు దుబ్బేరు బక్కమేక. నేను బక్కమేకనా? ఎక్కి తొక్కిన పత్తి బస్తాల తేటంగా ఉన్నావు. నీ ముందు నేనే కాదే, బాడీ బిల్డర్లు కూడా బక్కగానే ఉంటారు కదమ్మా. 3rd క్లాస్ చీప్ ఫెలో. 3D సినిమాకి బైనాక్యులర్స్ పట్టుకెళ్ళే రేంజ్ రానిది. అబ్బో, తమరిది హై క్లాస్. మరి టీవీలో వచ్చే సినిమాలకు కూడా రివ్యూలు చదివే క్లాసే నీది. రే అడవి పంది, పోవే ఊర పంది, పోరా రొయ్య, పోవే రొట్టె, చుప్పే చాంబత్ లాసే డాంగు దామర్ దోచ్ డాబుకో. అసలు నీ తిట్టుకు అర్థం ఏంటే? ఇలాంటి సృష్టి రహస్యాలు నీ చిట్టి బ్రెయిన్ కి అర్థం కావరా? గూగుల్లో కూడా దొరకవు. వెళ్ళి దేవుణ్ణడు. యా కమింగ్. యు జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ ఆర్ ఎల్స్ ఐ విల్ కిల్ యు. దేవుడా, దీని అర్జెంటుగా ఆన్ సైట్ మీద ఆఫ్రికా పంపించి క్యానిబల్స్ తో తినిపించు స్వామి.